మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు హాని చేయదు, ఏది హాని చేయదు అంటే మీకేదియు ఎంత మాత్రము మీకు హాని చేయదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మనం ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఏది మనకి హాని చేయట్లేదా అంటే హాని జరుగుతూ ఉంటుంది. అయితే ఆ హాని ద్వారా మనము ఏదో ఒకటి నేర్చుకోవలసింది ఉంది. కాబట్టి మన జీవితంలో దాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దాని ద్వారా మన జీవితంలో కొన్ని పాఠాలను దేవుడు మనకి నేర్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఆ శ్రమలో, ఆ హానిలో మనకి ఏదో ఒకటి ఆయన నేర్పటానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం చదవగానే మనం అనుకుంటూ ఉంటాం, చాలా హాని నాకు జరిగింది, చాలా నష్టం నాకు జరిగింది అని. అయితే దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని మనము గమనించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యములోని సత్యాన్ని గమనించే వారిగా ఉన్నామో మనం ఎంత మాత్రము పరిస్థితులను బట్టి కృంగిపోము. ఎందుకు అంటే ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. నిజముగా హాని జరగదా అంటే ఈ యొక్క యోబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే తన శరీరం అంతా కూడా ఆ యొక్క పుండ్లు, అతనికి భయంకరమైనటువంటి పరిస్థితులు అతని జీవితంలో వచ్చాయి. తనకున్నటువంటి సమస్తాన్ని అతను కోల్పోయాడు. మరి అతనికి హాని కదా అంటే దేవుడు యోబు జీవితంలో ఏ హాని అయితే జరిగిందో, ఏ నష్టమైతే జరిగిందో, ఏ కష్టమైతే జరిగిందో దేవుడు మళ్ళీ అధికముగా ఆయనకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న నీవు నేను ఏ హానికి గురై ఉన్నాం, ఏ నష్టానికి గురై ఉన్నాం, దేన్ని బట్టి మనము బాధపడుతూ ఉన్నాం, దాన్ని బట్టి మనము ఇంకా కృంగిపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని యందు నమ్మకము కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే యోబు తన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా విశ్వాసములో బలముగా స్థిరముగా నిలబడగలిగాడో ఆ హాని అంతటిని దేవుడే విధంగా మార్చాడు అంటే అద్భుతముగా మార్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ చివరి వచనంలో యోబు కుమార్తెలంతా అందగత్తెలు ఆ దేశంలోనే లేరు. దేవునామానికి మహిమ కలుగునుగాక. అతను ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి అధికముగా దేవుడు మళ్ళీ దాన్ని ఆయన ధరింపచేశాడు. అంటే ఇప్పుడు అది హానికి జరిగిందా, అది కీడుకు జరిగిందా అని యోబు జీవితాన్ని చూసినప్పుడు యోబు జీవితంలో మేలు జరగటానికి ముందు కీడు, లేదంటే ఆపద, లేదంటే పరిస్థితులు ఆ విధంగా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఎదురైన ఆ యొక్క పరిస్థితులను బట్టి, ఆ యొక్క కీడును బట్టి, ఆ యొక్క హానిని బట్టి మనం ఎంత మాత్రము కూడా దిగులు చెందకూడదు. మనం ఎంత మాత్రము కూడా మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. అయితే హాని జరిగినప్పుడు, నష్టము జరిగినప్పుడు దాని ద్వారా దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడు, దాని ద్వారా దేవుడు మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు నీకు నాకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.